జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంబంధించి భారీ ఎత్తున సర్పంచులు ఉప సర్పంచులు గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. అత్యధికంగా సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిచిన నేపథ్యంలో వారితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పెద్ద నియోజకవర్గం ఇది కామారెడ్డి జిల్లాలో. ఎన్ని గెలిచారు, అసలు ఏంది సార్ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 176 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గెలవడం జరిగింది. మరి వారితో పాటు ఇలా ఆత్మీయ సమ్మేళనము సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్స్తో కలిపి లింగంపేట మండలంలో లింగంపేట కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం 46 గ్రామాలు యునానిమస్గా చేయడానికి చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఎల్లారెడ్డి టాప్లో ఉంది. అంటే సార్ ప్రధానంగా అత్యధికంగా ఏకగ్రీవాలు చేసిన చరిత్ర ఎల్లారెడ్డి నియోజకవర్గం దక్కింది. మరి భారీగా కూడా సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. అసలు ఏంటి సార్ మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అంటారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనుల కోసం? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు, తర్వాత మా కార్యకర్తలు మా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక యూనిట్గా పనిచేయడము గ్రామాల్లో, తర్వాత ప్రజల్లో మేము చేసే పనులను గత 40 సంవత్సరాలు జరగని చాలా పనులు ఉన్నాయి. ఎల్లారెడ్డి పెద్ద చెరువు అయితే ఏంది, మరి తర్వాత రోడ్లు అయితే ఏంది, చాలా 24 కోట్లు పెట్టి సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది. మరి చాలా 540 నుంచి గ్రామాల్లో బోర్లు వేయడం జరిగింది. తర్వాత కొన్ని స్కూల్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఈ విధంగా సన్నబియ్యం కానీ మరి వచ్చే ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ప్రాంతం గత 10 సంవత్సరాల్లో ఒక ఇండ్లు లేకుండా ఉండే. మరి మేము వచ్చిన తర్వాత 3,800 ఇండ్లు కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ప్రజల నమ్మకం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మరి ఎమ్మెల్యేగా మా కార్యకర్తలు మా నాయకులందరూ పనిచేయడం జరగవల్ల ఇంత సార్. అంటే మీరు గతంలో ఇచ్చిన హామీ ఏదైతే రైతు అనుబంధ సంస్థ కర్మాగారాలు తెస్తామన్నారు, అది ఎంతవరకు వచ్చింది, ఎలా ఉండబోతుంది? సదాశివనగర్ మండలము లింగంపల్లి ఫుడ్ కోర్టులో కూడా 150 కోట్లతోని వివేక్ బయోటెక్ వాళ్ళతోని ఈరోజు సంస్థ తీసుకురావడం జరిగింది, ఇండస్ట్రీ రావడం జరిగింది. సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000 మంది కూడా పనిచేయబోతా ఉన్నారు అక్కడ. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అతిపెద్దది, ఎలా ఉండబోతుంది? తప్పకుండా మీరు చూసినారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా యునానిమస్ కూడా వేయించుకున్నాము. మరి తర్వాత ముఖ్యమంత్రి మంత్రి గారు కూడా చాలామంది శాసనసభ్యులు కూడా మమ్మల్ని ప్రశంసించడం జరిగింది. దాంతోపాటు సర్పంచులు కూడా 176 గ్రామాల్లో ఇలా సర్పంచులు గెలిపించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తాం. భారీ వర్షాలతో మీ ఎల్లారెడ్డి అతలాకుతలమైంది. ఎన్ని నిధులు తెచ్చారు, ఏంది సార్ పరిస్థితి? భారీ వర్షాలతోనే నిన్ననే జీవో కూడా 2 కోట్లతో జీవో కూడా వచ్చింది. చాలా మటుకు డ్యామేజెస్ వరకు జరుగుతూ ఉన్నాయి. మరి 10,000 రూపాయలకు ఎకరానికి 10,000 నష్టపరిహారం కూడా శాంక్షన్ అయింది. కలెక్టర్ గారు కూడా చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రత్యేక ప్యాకేజ్ కింద కూడా 98 కోట్లను కూడా నేను అడగడం జరిగింది. అవి కూడా ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగుతుందా కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా మీరు చూస్తే 100% ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గ్రామాల్లో వీళ్ళు ప్రజలు మాతో నమ్మకంగా ఉన్నారు. 100% ఇదే హవా కొనసాగుతా ఉంది. మొత్తానికి చూడొచ్చు, కామారెడ్డి జిల్లాలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గం అతిపెద్దది. ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున సర్పంచులు గెలిచిన పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.